అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేసినట్ట చేయనట్ట? మరి ఎందుకు ఆయన మేము అసలు యుద్ధమే చేయలేదు ఇరాన్ మీద, కేవలం కొంతమంది సైన్యాన్ని మాత్రమే అక్కడికి పంపించాం, సైనిక చర్య తాత్కాలికంగా చేపట్టాల్సి వచ్చింది, అందుకే చేపట్టామని చెప్పి ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్కి చెప్తున్నారు. మరి ఎందుకు ఇలా చెప్తున్నారంటే దానికి చిన్న ట్విస్ట్ ఉంది. అమెరికా యుద్ధం చేసేటప్పుడు ఏ దేశం మీద అయినా అమెరికా కాంగ్రెస్కు సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాలి, కానీ తీసుకోలేదు. తీసుకోకపోయినప్పటికీ 60 రోజుల గ్యాప్ ఉంటుంది. ఈ 60 రోజుల లోపల ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. ఒకవేళ యుద్ధం అకస్మాత్తుగా అప్పటికప్పుడు చేయాల్సి వస్తే స్పాట్లో యుద్ధం చేసినప్పటికి కూడా దాన్ని అమెరికా కాంగ్రెస్లో పెట్టి అనుమతి తీసుకోవాలి. అది 60 రోజుల లోపల జరగాలి. 60 రోజులు అయిపోయింది యుద్ధం స్టార్ట్ చేసి, ఫిబ్రవరి 28 ఆ ప్రాంతం స్టార్ట్ చేశారు ఇరాన్ మీద. 60 రోజులు అయిపోయింది. మరి ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో పెట్టాలి కదా యుద్ధం గురించి. దీని మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని అడిగితే మేము అసలు యుద్ధమే చేయలేదు ఇరాన్ తోటి, అలాంటప్పుడు అమెరికా కాంగ్రెస్లో పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చెబుతూ ఇరాన్ మీద డార్క్ హైపర్సోనిక్ ఆయుధాలు, ఇవి చాలా పవర్ఫుల్, ఇరాన్ చుట్టూ మోహరించి ఉన్నాం, ఒకవేళ ఇరాన్ చర్చలకు వస్తే సరే, లేదంటే ఇరాన్ కంప్లీట్గా భూతలం మీద ఉండదు అనేటువంటి వార్నింగ్లు ట్రంప్ ఇస్తున్నాడు. ఇంకొక వైపు ఇరాన్ అమెరికా మధ్య చర్చలకి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. తాజాగా ఇరాన్ కొన్ని ప్రతిపాదనలను అమెరికాకు పంపించింది. వాటిని చదివినటువంటి ట్రంప్ ఈ ప్రతిపాదనలు ఏవి కూడా మేము అంగీకరించము అని చెప్పి రిప్లై ఇచ్చాడు. ఈ ప్రతిపాదనలతో అయితే చర్చలు లేవు అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి